హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఒక ముఖ్యమైన పథకం గురించి, అదే అన్నదాత సుఖీభవ పథకం. ముఖ్యంగా ఈ పథకం కింద రెండో విడత నిధులు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి, ఎంత వస్తాయి, ఎవరికి వస్తాయి అనే విషయాలను కాస్త క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఈ పథకం ఎందుకు ప్రారంభించారో గుర్తు చేసుకుందాం. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. అయితే భూమి లేని కౌలు రైతులకు ఆ సహాయం అందదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం తెచ్చింది. దీని ద్వారా భూమి కలిగిన రైతులు అలాగే కౌలు రైతులు ఇద్దరికీ సాయం అందుతుంది. ఈ పథకం కింద ఏటా రైతు కుటుంబానికి 14,000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని 3 విడతలుగా చెల్లిస్తారు. ఇప్పుడు రాబోయే అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అంటే 10వ తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేయొచ్చు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు రైతులకు అందజేయనుంది. దీపావళి పండుగకు ముందే రైతులు ఈ సాయం పొందేలా చర్యలు పూర్తి చేశారు. అదే సమయంలో కౌలు రైతుల గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నుంచి కౌలు రైతులకు పీఎం కిసాన్ నిధులు రాకపోవడంతో రాష్ట్రం ప్రత్యేకంగా వారికి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని 2 విడతలుగా ఇస్తారు. అందులో మొదటి విడతగా అక్టోబర్లోనూ 10,000 రూపాయలు కౌలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇక లబ్ధిదారుల జాబితా గురించి చెబితే గ్రామ స్థాయిలో ఇప్పటికే ధృవీకరణ పూర్తి చేశారు. కౌలు రైతులు ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు ఉండాలి. అదేవిధంగా ఈ క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ రెండు లేకపోతే నిధులు పొందడం కష్టమవుతుంది. మరి మొత్తానికి చెప్పుకోవాలంటే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు ఖాతాల్లో పడతాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.